కవిత లెటర్ రాసిర్రు. సిబిఐ ఈడీ చూసుకుంటారు. సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్లకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవాళ్ళు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము ఎప్పుడు పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతోని కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి. ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి ఇదే మాట్లాడి మా కుప్పం వచ్చారు. ప్రజలను ఈ మాయమాటతో అబద్దాలతో నమ్మించి మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అడిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తామన్నారు. పోటీ చేసినామా కలిసి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి? మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పి అన్నారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టుమన్నా. పొత్తు అంటే ఇది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్, ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. బండి సంజయ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎంపీ ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 అని గెలుస్తాడా? పని చేద్దాం. మునిగిపోయే పడవ కాదు, తుఫాన్లు తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటున్నాడు. తుఫాన్ ఇక్కడ పడవ ఎక్కది? దాన్ని ఎవరున్నారు? 3వ ప్లేస్ అది. బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్. 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ను గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లేస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనక ముందైతుండు. ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? ప్రజాహిత యాత్రలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజాహిత యాత్ర కొనసాగిస్తాం. మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సంజయ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ డ్రాప్ లో పడ్డట్టు అడిగింది మీరే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు.
నేను ఆన్సర్ చెప్పకుండా ఏమంటారు బండి సంజయ్ దాటా వేసిండు అది పొత్తు ఉంటుంది అంటారు మీరే అనేది మీరే రాసేది మీరే చూపేది మీరే ఇక మీరు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు బండి సంజయ్ సమాధానం దాటా వేసిండు అందుకే పొత్తు ఉంటుంది అంటారు లేరు కదా కనీసం మాకు మీరేమో పొత్తు గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది వాళ్ళు ఏం ఆడతారే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు పొత్తుందని మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పని అంటారా లేదా మరి దాని సమాధానం చెప్తాము దానికి ఇక చెప్పుతో కొట్టు అన్న తర్వాత అంతకంటే క్లారిటీ ఏముంటుంది దాని గురించి మాట్లాడదు మీరు కూడా మేము కూడా ఇక ఫుల్ క్లారిటీ ఇచ్చినాం దానికి ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు ఏది పోయిందా పోతాడు ఆయన సొంత పని పోతాడు ఇప్పుడు బిడ్డ నోలు తీసిన వాటి కాపాడాలంటే పోతారు అవ్వచ్చు అంటే లీగల్ పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఏడా ఏవి ప్రకటించారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం మాకు సహకరించాలి మేము కలిసి ఈ దేవాలయాన్ని రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ గాని కొండగట్టు గాని ఈ రెండు దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు రాజకీయాల కోసం కాదు దేవాలయాన్ని చూస్తాం కానీ వేములవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ నుండి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం దాన్ని ఏమని అనలేదు గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమలాడ పెడతామన్నా కూడా రామాయణ సర్కిల్ కింద కొడాటి పెడతామన్నా కూడా అప్పులు ఇవ్వకపోవడం వలన ఇవాళ అభివృద్ధి జరగలే ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన ఉంటే కలిసి తప్పకుండా మీరు నిధిస్తే సంతోషం ఇవ్వాలని కోరుతున్నా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మేము కలిసి నిధులు తీసుకొద్దాం అడగవుతున్నా అవుతున్నాం అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది మరి నడ్డగారు అడిగి చెప్తా నడ్డగారు అడిగి చెప్తా ధన్యవాదాలు మరి జాతీయ అధ్యక్షుడు మా అందరికి అధ్యక్షుడు కాబట్టి వారు డేట్ డిసైడ్ చేస్తారు వారు ప్రకటిస్తారు అడిగి చెప్తామా నడ్డగారు అడిగి ఫోన్ చేసి అడిగి మీకు చెప్తా ఫస్ట్ మీకే చెప్తా ధన్యవాదాలు